నారాయణ గోదమ్మ అనుగ్రహించినటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో రెండవ రోజు వయ్యత్తు అనేటువంటి రెండవ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ భూమండలంలో సుఖించే వారలారా అంటూ అందరినీ సంబోధిస్తూ మీరంతా జాగ్రత్తగా వినండి అంటూ శ్రవణం యొక్క వైభవాన్ని చెప్తుంది అమ్మ. శ్రోతవ్య అంటూ ఉపనిషత్తు తెలియజేస్తుంది. భగవత్తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట భగవత్తత్వాన్ని బాగా వినాలి. ఇక్కడ కూడా అమ్మ మీరంతా జాగ్రత్తగా వినండి అంటూ వ్రత నియమాలని తెలియజేస్తూ ఉంది. 3 చెయ్యవలసినవి, 3 మానవలసినవి, డూస్ అండ్ డోంట్స్, విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు. చేయవలసినవి ఏంటంటే నాట్కాలే నీరాడి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాన్ని ఆచరించడం. ఇక రెండవది పాలకడలిలో పవలించినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైన పాదార విందములయందు మనస్సుని లగ్నం చేసి ఆ స్వామి శ్రీపాదములని కొనియాడము. ఇక మూడవది బ్రహ్మచారులకు, యోగులకు, సన్యాసులకు, అనాథలకు యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం. ఈ 3 చేయవలసినవి. ఇక మానవలసినవి నెయ్యున్నోం పాలున్నోం, నేతిని పాలని మేము స్వీకరించము. అలానే కంటికి కాటుక ధరించము, కొప్పులో పువ్వులని ధరించము. అంటే అర్థమేంటి? శరీరానికి భోగాన్ని పెంచేటువంటి వస్తువులని తగ్గిస్తాము. భోగ సంకోచ తపః అని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే భోగాలని మనం బాగా అనుభవించేవి, తీవ్రంగా అనుభవించేవి తగ్గించి మన వ్రతానికి భంగం కలగకుండా చూసుకోవడం, దేహం మీద మోహాన్ని తగ్గించడము, పరమాత్మ యొక్క నామాన్ని ఎక్కువ పలకడం అనే అర్థాన్ని అమ్మ తెలియజేస్తుంది. అలానే ఇతరుల మీద చాడీలు చెప్పము, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడము అంటూ 3 మానవలసినవి, 3 చెయ్యవలసినవి చెప్పింది.